హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను బెండకాయ మజ్జిగ చారు ఎలా చేయాలో చూపించేస్తానండి. చూసారు కదండీ, ముందుగా గట్టి పెరుగుని తీసుకున్నానండి, హాఫ్ లీటర్. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇది చాలా చాలా మంచి రెసిపీ అండి. వితిన్ 5 మినిట్స్లో అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఈ గ్లాస్తో 5 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి నేను. మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం థిక్గా ఉంటే కన్సిస్టెన్సీ బాగుంటుందని నేను 5 గ్లాసెస్ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఉండలుగా ఉంటే మనం రైస్లో కలుపుకునేటప్పుడు ఉండలుగా కనిపిస్తుంది కదండి. సో అందుకే బాగా మిక్స్ చేసేసుకోవాలండి. పక్కన పెట్టేసుకోండి. అలాగే అందులోకి చూసారు కదండి, మీడియంగా కట్ చేసుకున్న బెండకాయలు ఒక 4 అయితే సరిపోతాయండి. అలాగే 2 పచ్చిమిర్చి, పెద్ద సైజు ఆనియన్ ఒకటండి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. పోపు దినుసులు వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దూరగా వేయించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుందండి. పోపు అంతా మాడిపోతే టేస్ట్ ఉండదు అసలు. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ముందుగా వేసుకుంటే కారం అనేది ఉండదండి ఎక్కువ. పిల్లలు తింటే వాళ్ళకి సరిపోతుందండి ఈ మీడియంలో. అలాగే ఇప్పుడు బెండకాయలు నేను ముందుగా వేసుకున్నానండి. ఎందుకంటే బెండకాయలు బాగా వేగితే అంత మంచి రుచి వస్తుందండి. లేదా పచ్చిగా ఉంటే ఒగరు అనిపిస్తుంది తింటే పెరుగులోకి. సో బాగా వేగనివ్వండి ఆయిల్లో. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు సాల్ట్ కూడా అండి నేను ఆల్రెడీ అందులో వేసేసాను కదా మజ్జిగలోకి. ఇందులో కూడా తగినంత వేసుకోండి. బెండకాయలకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి. చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. బెండకాయలు ఎంత మగ్గితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. లేదంటే అసలు ఒగరొగరుగా అనిపిస్తుందండి బెండకాయలు వేగకపోతే. చూసారు కదండి ఎంత బాగా వేగిపోయాయో. ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. పోపు అంతా కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు పైన నేను ఆనియన్స్ వేసి ఒక్క 3 మినిట్స్ అండి మంట లో ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసేయండి. చాలా బాగుంటుందండి. ఆనియన్స్ కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ వస్తుందండి. కొంతమంది పచ్చివి కూడా వేసుకుంటారు. నేను తాలింపులోనే వేసేసానండి. చూసారు కదా, ఈ మాత్రం మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్నంతా మజ్జిగ చారులోకి యాడ్ చేసేసుకుందామండి. చూసారు కదా, అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు అందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. మీకు ఉప్పు సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకు సరిపోలేదని నేను లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంతేనండి, ఈజీగా సింపుల్గా మజ్జిగ చారు 5 మినిట్స్లో అయిపోతుందండి. మీకు నైట్ టైమ్స్ కర్రీ చేయాలనుకున్నా ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా